నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత వాళ్ళని చూడడం కోసం చాలామంది జనాలు వచ్చి అందులో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో చనిపోయారు వారు ఉన్నారు కదా. ఇలా ఈ న్యూస్ వాళ్ళకి తెలిస్తే, ఆ క్రికెటర్కి తెలిస్తే ఒక్క నిమిషం అది కూడా ఎవరో వచ్చి చెప్తే అయ్యో పాపం అనుకుంటారు అంతే తప్ప తర్వాత నిమిషం కానీ వాళ్ళ గురించి కానీ అస్సలు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవాలి, ఎండోర్స్మెంట్లు చేసుకోవాలి, అలాగే బిజినెస్లు చూసుకోవాలి, కొత్త ఇల్లు ఏమైనా ఉంటే కొనుక్కోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్కమ్ వస్తుంది వాటి మీద చూసుకోవాలి తప్ప మీ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఆలోచించరు. మీ గురించి ఆలోచించేది ఎవరో, జీవితాంతం ఆలోచించేది ఎవరో ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే జీవితాంతం ఆలోచిస్తారు. ఏదైనా ఇష్టం ఉండొచ్చు కానీ అది పిచ్చిగా మాత్రం ఉండకూడదు. ఓన్లీ క్రికెట్ అనే కాదు, పొలిటీషియన్స్ కానీ లేకపోతే హీరోస్ కానీ లేకపోతే సినిమా కానీ ఇవేమీ కూడా ఇష్టం ఉండొచ్చు అంతే తప్ప వాటి మీద పిచ్చి అనేది మాత్రం ఉండకూడదు. నీకు అంత టైం ఉంటే తిరుగు, ఎక్కడికన్నా ట్రావెల్కి వెళ్ళు, తిను, నచ్చిన తిండి తిను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, ఫ్యామిలీతో గడుపు, ఫ్యామిలీకి టైం ఇవ్వు అంతే తప్ప అలాంటి వాటి కోసం ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీ గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు. పాలిటిక్స్లో కానీ లేకపోతే సినిమా వాళ్ళ దగ్గర కానీ, సినిమాలు కానీ, ఇలాంటి క్రికెటర్స్ కానీ వీటి విషయాల్లో మీరు ఇష్టం పెంచుకోండి, ఇష్టం ఉంచుకోండి అంతే తప్ప వాటి గురించి వాళ్ళ మీద పిచ్చి కానీ పెంచుకొని మీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. ఇలాంటి బాధ ఏ పేరెంట్స్కి రాకూడదని కోరుకుంటూ, అలాంటి స్థితిలోకి ఎవరూ వెళ్ళకూడదని కోరుకుంటూ జై హింద్.